టీవీ7 న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆదోని మండలం అక్రమ ఇసుక మాఫియా అరికట్టడానికి బీజేపీ పార్టీ పోరాటం చేస్తుంది. ఆదోని పట్టణం నందు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు నాగరాజ్ గౌడ్, ఇసుక మాఫియా రెచ్చిపోతూ అక్రమంగా ధనార్జనే ధ్యేయంగా ఈరోజు ఆదోనిలో ప్రజల నడ్డి విరిచే ప్రయత్నాన్ని చేస్తున్న సందర్భంలో గత 2 నెలలుగా ఏదైతే అక్రమ ఇసుక రవాణా ఉందో, ఏదైతే అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేస్తున్నారో, ఏదైతే అక్రమంగా ప్రభుత్వము నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి అనుమతులు లేకుండా ట్రిప్పర్లలో ఇసుక రవాణా చేసేటువంటి సందర్భంలో అక్రమ రవాణాన్ని నిలువరించాలనేటువంటి సంకల్పంతో భారతీయ జనతా పార్టీ కూటమి బలపరిచినటువంటి ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలో ఎలాంటి అక్రమ రవాణా జరగకూడదు, ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక రవాణా చేయకూడదు అన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు పనిచేస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్రమ టిప్పర్లను కావచ్చు, అక్రమంగా రవాణా చేసే ట్రాక్టర్లను కావచ్చు, అధికారుల ద్వారా సీజ్ చేయించి వాళ్లకు ఫైన్ విధించేటువంటి ప్రయత్నాన్ని గత 2 నెలలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా చేసుకుంటూ వస్తున్నాం. అయితే 7వ తేదీ రాత్రిన భారతీయ జనతా పార్టీ సమావేశము జరిగి ఇంటికి వెళ్ళేటువంటి సందర్భంలో తిరుమల నగర వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తోలుతున్నటువంటి టిప్పర్ను సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికెళ్ళి ఆపి వాళ్ళ సమక్షంలోనే ఇసుక టిప్పర్ను 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా అది ముగించుకొని మేము మళ్ళీ ఇంటికి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడక్కడ 2 లారీలు పోతుంటే రెవెన్యూ అధికారుల యొక్క సమక్షంలో వాళ్ళ సమక్షంలోనే పోలీసులకు టిప్పర్లను అప్పచెప్పడం జరిగింది. అది అక్రమమా సక్రమమా అనేది మాకు తెలియదు. మాకు అది ఆ టిప్పర్లో అక్రమంగా పోతుందన్నటువంటి ఉద్దేశంతో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మేము రాతపూర్వకంగా కూడా అధికారులకు ఫిర్యాదు ఇచ్చాం. మేము ట్రాక్టర్లను ఆ రోజు టిప్పర్లను అధికారుల సమక్షంలో ఆపిన మాట వాస్తవమే, తప్పని ఎవరు చెప్పడం లేదు, మేము చేయలేదని చెప్పడం లేదు. మేము ఆపాము, వాటిని అధికారుల సమక్షంలోనే పోలీసు యంత్రాంగంకి అప్పచెప్పడం జరిగింది. దాంట్లో పోలీసుల ద్వారా రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నాం. అది అక్రమమా సక్రమమా అది విచారణలో తేలుతుంది, మేము కాదు కదా డిసైడ్ చేసేది. అయితే నిన్న ఆ లారీ డ్రైవర్ లంకరాజు అనుకుంటా చెప్తూ నేను సాయి అక్రమంగా మేము బెదిరించి టిప్పర్ని ఆపి అని అన్నాడు. అదంతా కూడా అధికారుల సమక్షంలో అధికారులు చేసినదే. ఇప్పుడు భారతదేశ పౌరునిగా, ఆదోని పౌరునిగా అక్రమంగా రవాణా జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి, లేకపోతే రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా ఆపే హక్కు ఏ పౌరునికైనా ఉంది. దాన్ని కాదడానికి ఎవరి చేత కాదు. కాబట్టి అదే పనిని మేము చేసాం. ఎమ్మెల్యే గారు దీని విషయంలో, అక్రమ రవాణా విషయంలో కావచ్చు, అవినీతి విషయంలో కావచ్చు, కఠినంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇదే తరుణంలో గత 3 నెలలుగా సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి, సంబంధిత పోలీస్ శాఖ దృష్టికి, సంబంధిత మండల అధికారుల దృష్టికి కూడా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. అక్రమంగా ఇసుక రవాణా చేయడం వల్ల అందాల్సినటువంటి ప్రజలకు ఇసుక నాణ్యమైన ధరకు, అంటే తక్కువ ధరకు దొరకకపోవడము. యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం ఏది? ఇసుక ఉచితంగా ప్రజలకు అందజేయాలన్నటువంటి సంకల్పం ఉంది. అయితే ఈరోజు మనకు ఇసుక ఉచితంగా లభించాలనుకుంటే కేవలం అక్కడ మనము టన్నుకు ఇంత అమౌంట్ చెల్లించి మనము ట్రాన్స్పోర్ట్ ధరతో మనము ప్రజలకు ఇసుక అందించాలి. ఈరోజు
ఆదోని పట్టణంలో 11,000, 13,000, 14,000కు ఇసుక అందేటువంటి సందర్భం ఉంది. మనం రవాణా ఖర్చు చేసుకుంటే అంతా కలుపుకుంటే 7,000-8,000కు లేకపోతే 6,000కు మనకు ఇసుక అందాల్సినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ మాఫియాని నడుపుతున్నది ఎవరు? ఆ మాఫియాని ఆపడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ పోరాటం చేస్తుంది. ఇది ఇంతటితో ఈ రోజుతో ఆగదు. ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి చేసి, ప్రభుత్వ యంత్రాంగం మీద పని చేయించి ఇసుక రవాణాను, అక్రమ రవాణా ఏదైతే ఉందో, ఈ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్లను నిలువరించేందుకే భారతీయ జనతా పార్టీ సైనికులందరూ కూడా పనిచేస్తూ ఉంటామని ఈ సందర్భంగా ఘంటాపథంగా నేను